అక్షర ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్ మాకు అన్యాయం చేసింది, మాకు రోడ్డు మీద పడేసింది, మా దగ్గర నుండే ఉద్యోగం పేరుతో డబ్బులు తీసుకొని మాకు కనీసం జీతాలు కూడా ఇవ్వట్లేదని నేరుగా డైలీ లేబర్స్ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది, ఎందుకోసం మీరు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఏంది విషయం ఏంటంటే సార్, మేము గత కలెక్టర్ ఆఫీసు స్టార్ట్ కాకముందు మేము మట్టి పని కానీ గార్డెన్ పని కానీ ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లలో రూములలో చెట్లు పెట్టడం కానీ ఇవన్నీ చేసినాం సార్. అయితే అంతకుముందు కాంట్రాక్టర్ మామూలుగా కొన్ని రోజులు నెల జీతానికి పెట్టుకున్నాడు, కొన్ని రోజులు డైలీ కూలి కట్టించిండు సంవత్సరం దాకా. తర్వాత ఈ కొత్త కాంట్రాక్టర్ గుర్రం శ్రీనివాసరావు అనే వ్యక్తి వచ్చిండు, అక్షర ఫ్యాకల్టీస్ అండ్ మేనేజ్మెంట్ అంట. ఆయన వచ్చి మిమ్మల్ని డ్యూటీకి పెట్టుకోనని కొత్త వాళ్ళని 15 మంది దాకా పెట్టుకున్న తర్వాత మరి మా పరిస్థితి ఏందని జేసీ సార్ కానీ ఏవో సార్ దగ్గర కానీ పోయి కలిసిన తర్వాత వీళ్ళు పాత వాళ్ళండి పెట్టుకోండి అని చెప్పిన వాళ్ళు పెట్టుకుంటామని చెప్పి మాకు కొన్ని రోజుల దాకా మేము ఎంత పోరాడినా కానీ మమ్మల్ని పనికి పెట్టుకోకుండా కొంత డిమాండ్ చేసిండు. సరే ఏదో డబ్బులు పెడితే పని దక్కుతుంది కదా అని ఆశకు మేము కొన్ని అమౌంట్ పెట్టినాం, 50,000 కట్టినాం. 7గురం కలిసి 3,50,000 కట్టినాం. తర్వాత కొన్ని రోజులు పనికి తీసుకున్నాడు. ఏ రోజు అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిందో ఆ రోజు నుండి మమ్మల్ని పక్కకు పెట్టిండు. అప్పటి నుండి మాకు పని లేదు, ఎక్కువ డబ్బులు అడిగితే మళ్ళీ ఈ ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో పక్కకు పెట్టిన తర్వాత కొన్ని రోజులకు రమ్మని చెప్పిన తర్వాత వస్తే మళ్ళీ వెళ్ళండి మీరు ఇప్పుడు పని లేదన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నాడు. అట్లా ఒక నెల 15 రోజుల దాకా ఇట్లా గడుస్తూనే ఉంది. అడిగితే ఇష్టం వచ్చినట్టు వాగడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఆడవాళ్ళని చూడకుండా బూతులు, లంజాలు, అండి బూతులు ఇవన్నీ తిట్టిండు. ఇంకా నేను చదువుకున్న వాళ్ళకి డ్యూటీ అని అంటాడు, ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తాడు. మా పరిస్థితి మీరే అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలి. అసలు ఈ ఏజెన్సీ కూడా లేదంటాను, రిజిస్టర్ కాలేదంటుళ్ళు. మరి మా 45 మంది చేస్తాను, ఇంతమంది దగ్గర అమౌంట్ తీసుకొని మరి మమ్మల్ని మోసం చేస్తే ఆ సార్కి ఏమవుతుంది? ఈ సార్ వాళ్ళు ఇంత పెద్ద కలెక్టరేట్లో మాకు న్యాయం జరగదా మీరే చెప్పండి. ఏమన్నా సార్ల కలెక్టర్ కానీ ఏవో కానీ కలిసినాం, లెటర్ ఇచ్చినాం. కలెక్టర్ లెటర్ ఇస్తే నేను ఫైల్ తెప్పించుకున్నా చూస్తానని చెప్పిండు. తర్వాత ఏవో సార్ని కలిస్తే మీకు పని కల్పిస్తానని చెప్పిండు. ఆ కాంట్రాక్టర్ని పిలుచుకొని వస్తే మా మీదనే అబద్ధాలు చెప్తాడు. మేము వారం రోజులు పనికి వస్తామట రామట. అదేదో మీరు రిజిస్టర్లు చూసి చెప్పండి, మేము పనికి వచ్చేది రాని తెలుస్తుంది. అయితే సార్ నేను 50,000 అంటే నేనే అమౌంట్ అంతా జమ చేసి 3,50,000 నేనే ఏమంటానంటే ఫస్ట్ ఏవో సార్కు జేసీ సార్ దగ్గరికి పోయినాం. ఏవో సార్ దగ్గరికి పోతే ఫస్ట్ 2 సార్లు ఏందమ్మా మీ భాగవతం ఇదేనా, ఊకే అటు ఇటు తిరుగుడేనా అని ఏవో సార్ అన్నాడు. అనగానే మళ్ళీ మేము ఏం చేసినాం కదా, మళ్ళీ జేసీ సార్ దగ్గరకు ఒకసారి వచ్చినాం. జేసీ సార్ దగ్గరికి పోయిన జేసీ సార్ ఏమన్నాడు, ఈ ప్రైవేట్ సంస్థలు ఇవి మాకేందమ్మా అని మాకు సంబంధం లేని ఒక లెటర్ రాసి ఇచ్చినాం. మేము అది తీసుకోకపోయినా మళ్ళీ ఏవో సార్ దగ్గరికి పోయినాం. అట్లనే మేము ఇట్లనే ఒక ఎలక్షన్ 20 రోజుల ముందు తిరిగితే ఏ సార్లు పట్టించుకోరు, ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ కదా అని అన్న వల్ల మేము సరే అని అటు ఇటు తిరుగుకుంటున్నాం. మళ్ళీ ఏవో సార్ కలెక్టర్కి ఒక లెటర్ ఇచ్చిన వల్ల సార్ మాకు 3 రోజులకు మీకు మా సండే 2 హాలిడేలు వచ్చినాయి కదా, వచ్చినాక సార్ మా ఫైల్ మా దగ్గర ఉన్నది అని చెప్పిండు. చెప్తే మేము ఏం చేసినాక మళ్ళీ నిన్న కలుద్దామని ఏం చేసినాం, ఏవో సారు మా ఇట్లా కలెక్టర్ సార్ రూమ్కి రాగా మమ్మల్ని చూసి ఏందమ్మా మీ బాధ అంటే మా బాధ ఇంకా సాల్వ్ కాలేదు సార్ అని చెప్పినాం. అందువల్ల మా పేరు మా భర్తల పేరు రాసుకొని నేను గుర్రం శ్రీనివాస్ సార్కు ఫోన్ చేసి పిలిపించి నేను మాట్లాడతామన్నాడు. అనగానే ఫోన్ చేసి పిలిపితే ఆ సార్ రాలేదు. రాకపోయిన వాళ్ళు మళ్ళీ ఏం చేసిండు, గుర్రం శ్రీనివాస్ అదే టైంకు 3 గంటలకు వచ్చిండు. మేము అంతసేపు దాకా ఇక్కడనే కూర్చున్నాం. తీర్మానం మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. ఏంటిదమ్మా మీ ఎందుకు ఇక్కడ కూర్చున్నారు ఏంటంటే మా పరిస్థితి గిట్లా అయిందన్న వాళ్ళే ఆ అక్క అన్నట్టు ఆ మొన్న ఆ సార్ వచ్చి అయ్యో గిట్లా అయిందమ్మా అంటే మేము అధికారులు ఏమని చెప్పిండ్రు, ఇది ప్రైవేట్ సంబంధం లేదు, మాకు ఏది సంబంధం ఇది ఇలాంటిది లేదు, మీకు కాంట్రాక్టర్ ఎవరో ఏజెంట్ వాళ్ళని అడుక్కోవాలి, మాకేం తెలుసమ్మా అని వాళ్ళు అంటారు. డబ్బులు ఎవరికి ఇచ్చారు అసలు? మేము శ్రీనివాస్ సార్కే ఇచ్చినాం కానీ అందులో ఒక వినోద్ అని ఆయన తీసుకొని చేతిలో పెట్టాడు. ఆయన కలిసి వినోదుని శ్రీనివాస్ ఫోన్ చేస్తే ఏమంటున్నాడు, శ్రీనివాస్ సార్ ఏమంటాడు అంటే మాకు ఇయ్యలేదు, డబ్బులు ఇచ్చిన వాళ్ళని అడుక్కోండి, మీరు డ్యూటీకి రమ్మంటే అత్తలేరుగా, మీరు అందరికి పేపర్లలోకి వీళ్ళకు వాళ్ళకు మీరు మాట్లాడుకుంటే అందరినీ నేను కొన్నా వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు అంటాడు. అది విషయం. ఇప్పుడు ఏం కావాలని మీరు మాకు పని కావాలి, మాకు డబ్బులు కావాలి. మీరు ఇచ్చిన డబ్బులు మీకు కావాలా? మా ఇచ్చిన డబ్బులు మాకు ఇచ్చి మాకు 4 నెలల జీతాలు అయితే సరిపోతుంది. అవి వేసి వాళ్ళ లెక్కల ఐడెంటి కార్డు కావాలి, మాకు అదే కావాలి. లోపల ఎందుకు ఇచ్చిన మాకేది బ్యాంకు బుక్ అన్నాడు, బ్యాంకులో జీతం పడుతున్నాడు, ఇవన్నీ అన్నాడు, ఏవి కాలేదు. వాళ్ళందరికీ అన్నీ చేసిండు.
1,10,000కి 40 మందిని పెట్టుకొని ఏం చేస్తాడు సార్? 1,10,000 టెండర్ ఇది. మగవాళ్ళని 14 మందిని పెట్టిండు, ఆడవాళ్ళని 40 మందిని పెట్టిండు. 1,10,000ను మనిషికి 2,000 జీతం ఇస్తాడా, 1,000 రూపాయల జీతం ఇస్తాడా? అందరు అర్థమవుతలేదు మాకు. అధికారులు కూడా మాకు సమాధానం చెప్పట్లేదు సార్. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? నేను 1 ఇయర్ నుంచి పనిచేస్తున్నా ఇలా కలెక్టరేట్ నుంచి స్టార్టింగ్ నుంచి 1 ఇయర్ నుంచి పనిచేస్తున్నా. గుర్రం సీన్ దగ్గర సెప్టెంబర్ 1 నుంచి జాయిన్ అయినా సార్. నేను 50,000 పెట్టిన, నాకు పని లేదు, నాకు డబ్బు లేదు, నాకు జీతం లేదు. పుస్తకాలు అమ్మి పెట్టుకున్నా, స్కూల్ ఫీజు పిల్లలకు కట్టకుండా నేను పుస్తకాలు అమ్మి పెట్టుకున్నా సార్ మా సార్కి. థ్యాంక్ యూ సార్. లేపుతుండు, లిఫ్ట్ చేస్తుండు సార్. అక్షర ఫ్యాకల్టీస్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన పూర్తిగా యజమానితో ఒకసారి ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అసలు లేపుతాడా లేదా ప్రయత్నిస్తాం. హలో హలో శ్రీనివాస్ గారా సార్ మాట్లాడేది? అవునండి సార్, ఈ మీ అక్షర ఫ్యాకల్టీస్లో పనిచేసే వర్కర్స్ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీరు డబ్బులు తీసుకున్నారట, మనిషికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు. వాళ్ళకు ఉద్యోగంలో తీసేశారు, ఉద్యోగాలు ఇవ్వట్లేదని అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు మీ సొసైటీలో? మేము డబ్బులు తీసుకోలేదండి. తీసుకున్నట్టుగా ఉండే చెప్పండి. మేము వాళ్ళని ఉద్యోగం తీసేయలేదు. వాళ్ళే ఇతరుల మాటలు పట్టుకొని వాళ్ళు ఇబ్బందిగా పడుతున్నారు. కానీ ఇవాళ కూడా నాకు పొద్దున మార్నింగ్ చేసి అమ్మ మీ డ్యూటీ మీరు చేసుకోండి, మీరు వాళ్ళ మీద పడుకోకండి, దాని వల్ల జీతాలు అవుతున్నాయి. ఇప్పటికే 3 నెలల జీతాలు కొంతమంది రావాలి, కొంతమంది 2 నెలలు రావాలి, కొంతమంది 1 మంత్ రావాలి. మనకి ఎందుకమ్మా మీరు ఇబ్బంది చేసుకుంటారు? రేపు మా చెక్ ఇచ్చే టైం ఉంది, మీరు చక్కగా మీరు డ్యూటీ చేసుకోండి, మీకు ఐడి కార్డు కూడా 2 రోజులు ఇష్యూ చేస్తా అని చెప్పిన. మీకు ఫోన్పే డబ్బులు కొట్టింది 50,000 చొప్పున ఫోన్పే వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు అట్లా ఉంటే నేను దానికి అగ్రి అయితే ఒప్పుకుంటా. నా దగ్గర సూపర్వైజర్ పనిచేసిన వాడు మా తిరుపతి అనే వ్యక్తి. ఆ తిరుపతి దగ్గర తిరుపతితో పాటు ఒకళ్ళు ఎవరైతే మీ దగ్గర పనిచేస్తున్నామన్నదో నేరుగా డబ్బులు ఇచ్చాను, నేనే జమ చేసిన డబ్బులు మీకు ఇచ్చిందని చెబుతున్నది. ఇప్పుడు ఆర్టీవీ తోటి కూడా చెప్పింది. ఉంటే నేను దేనికండి సార్, నాకు ఇచ్చిన ప్రూఫ్ ఉంటే నేను మీరు ఏ శిక్ష అయితే ఆ శిక్ష నేను అంగీకరిస్తా. నాకు డబ్బులు అయితే ఎన్ని కలెక్టరేట్ లో ఉన్నాయి మా ఫ్రెండ్ డబ్బులు నాకు అవసరం అని మా తిరుపతికి ఇస్తే తిరుపతి నాకు అకౌంట్ వేసుకొని నాకు ఫోన్ పే. ఎన్ని కలెక్టరేట్ లో ఉన్నాయి మీ టెండర్లు? ఇట్లా ఏం లేవు, ఇది ఒకటే. ఇది వేరే ఉంటుంది. అది ఇంకా ఏమి అగ్రిమెంట్ కాకపోతే నేనే వదిలేసుకున్నా. ఈ అగ్రిమెంట్ కాదు మనకి ఎందుకంటే వదిలేసుకున్నాను అట్లా. ఇట్లా పైసలు తీసుకొని ఉద్యోగాలు ఇస్తానడం తప్ప కాదా? పైసలు తీసుకోలేదు కదా అండి మీరు. ఇట్లా అంటారు, తీసుకోలేదు కదా నేను. క్లియర్ గా మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు, మేము డబ్బులు ఇచ్చినాం సార్, మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు నాకు 5,00,000 రూపాయలు నాకు జాబ్ నాకు కాంట్రాక్ట్ ఇస్తారని దానికి ప్రూఫ్ ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు రెడీ ఉన్నారా? వస్తారా ఐడికి? మీరు ఎక్కడున్నారు? ఎవరు? మీరు. నేను అనుకోకుండా మా పెద్దబాబు లేకపోతే ఎంతమంది వచ్చినా దగ్గర దాకా వచ్చి మళ్ళీ వరంగల్ పోతున్నాను నేను. నాకు కొంచెం వేరే మా పెద్దబాబు బాగాలేకపోతే నేను వరంగల్ హాస్పిటల్ పోతున్నా. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఫైనల్ గా? ఏం లేదు సార్, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకోమని చెప్పిన పొద్దున చేసుకోమనండి. నేను రేపు ఎల్లుండి వస్తా, మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటా, వచ్చి మీ ముందు వాళ్ళకి ఐడి కార్డు ఇష్యూ చేస్తా. నేను గవర్నమెంట్ కూడా మాట్లాడుకొని వీళ్ళ అప్రూవల్ తీసుకొని సెట్ చేస్తా. వాళ్ళది ఒకటి వాళ్ళు ఏమైనా నా పేరు చెప్పి డబ్బులు తీసుకొని చెప్పండి, వాళ్ళతో వసూలు చేస్తాను కూడా చెప్పిన. డబ్బులు వసూలు ఇస్తా అని చెప్పిన, అది కూడా చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు నా ఏమైనా దోస్తులు వస్తారు, మంచోళ్ళు వస్తారు, చెడ్డోడు వస్తాడు. సార్ మా దోస్తమ్మా, సార్ ఎట్లా చెప్తా తింటారమ్మా, మీకు ఎందుకమ్మా, మీకు పర్మనెంట్ అవుతుందమ్మా, అట్లా ఇట్లా అంటారు. ఈ పర్మనెంట్ అయితే 8,800 రూపాయలు ఏదో కాంట్రాక్ట్ చిన్నగా తక్కువ ధరకు నేను మాట్లాడుకున్నా చేసుకున్నా. అట్లా మనకు 10 ఇట్లా ఉన్నాయి అనుకో. ఫ్యూచర్ లో ఏమన్నా కలెక్టర్ చేసిన అనుకో, రేపు టెండర్ పడ్డప్పుడు నిన్న టెండర్ పడ్డది, ఆ టెండర్ పడ్డప్పుడు ఏమైంది అనుకో, మనకి ఏమన్నా మీరు ఉద్యోగానికి డబ్బులు ఇస్తున్నట్టు కదా. ఏంటండి? మీరు ఉద్యోగం చేసినందుకు మీరు డబ్బులు ఇవ్వడం కాదు, మీకే డబ్బులు ఇచ్చి ఉద్యోగానికి జాయిన్ అవుతున్నట్టు కదా, నిజమేనా? లేదు అంతా కావాల్సుకోనండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సొసైటీల పరిస్థితి అందరికి తెలిసిందిలే. కానీ వాస్తవం ఏందన్నది కొంచెం వచ్చి వాళ్ళతో మాట్లాడండి. మేము ఇక్కడే ఉన్నాం, మీరు ఏదైనా ఉంటే మాట్లాడే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఇది పరిస్థితి. ప్రధానంగా నాకు ఎటువంటి సంబంధం లేదని కాంట్రాక్టర్ చెబుతున్నప్పటికీ పూర్తిగా డబ్బులు ఇచ్చాం, మాకు అన్యాయం జరిగింది, మా దగ్గర నుంచి మనిషికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నారు, పూర్తిగా
మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి ప్రధానంగా వర్కర్స్ దగ్గర కనబడుతుంది. ఇక్కడ ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఏమంటుండు, పని చేసుకోండి అమ్మ, మీరు ఎవరికి విలేకరులకు చెప్పొద్దు, వాళ్ళకి చెప్పొద్దు అని బ్లాక్ మెయిల్ చేస్తుండు సార్. అందరినీ కొంటుండు సార్, ఆయన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి, అందరినీ కొన్నా అని చెప్తుండు సార్ మా దగ్గర. ఏవో సార్ ఏం జరిగింది అసలు? సార్ వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ పడ్డ స్టార్టింగ్ నుంచి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ఒక 6-7 ఇట్లా అప్పుడు స్టార్టింగ్ ఈ మట్టి పని గురించి. ఇప్పుడు ఈ గార్డెన్లో మొత్తం పెట్టిన ప్రతి ఒక్క చెట్టు, ఈ గడ్డి కానీ ఇంట్లో ప్రతి ఒక్క మొక్క వీళ్ళు పెట్టిందే, వీళ్ళు నాటిందే, వీళ్ళు నీళ్ళు పట్టిందే, వీళ్ళు చేస్తేనే ఈ గార్డెన్ మొత్తం ఇక్కడ ఉన్నది, ఇట్లా ఉన్నది. కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఉన్న కాంట్రాక్టర్ ఫస్ట్ ఏం చేయండు, ఆ కాంట్రాక్ట్ అయిపోయి నెక్స్ట్ కాంట్రాక్ట్ ఈయన వచ్చిండు. ఈయన వచ్చినాక కొద్ది రోజులు యువసారి కలెక్టర్ కలిసినాక వీళ్ళు తీసుకోవాలి, పాతలు కదా తీసుకోవాలని చెప్పి తీసుకుంటా అని చెప్పి యువసారితో చెప్పినాక తీసుకుంటా అన్నాడు. వీళ్ళు ఒక నెల రోజులు ఏమో చేసిన తర్వాత వీళ్ళని ఏం చేసిండే ఒక 10 రోజులు పక్కకుండా రమ్మని పక్క పెట్టి, అంటే ఫస్ట్ పక్క పెట్టలే, మీరు డబ్బులు ఇవ్వాలన్నాడు, డిమాండ్ చేసిండు. అంటే కొత్తలను ఇంకొక 20 మంది పెట్టుకున్నారు. వీళ్ళు భయపడ్డారు నాటు, కొత్తలు పెట్టుకుని సార్ మమ్మల్ని ఎక్కడ తీసేస్తారు అంత అని వీళ్ళు 14 పైసలు తీసుకొని పెట్టుకుంటారు కదా, మమ్మల్ని తీసేస్తారని వీళ్ళు భయపడ్డారు. మీరు కూడా అమ్మ డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా కొత్తలు కూడా డబ్బులు ఇచ్చారు. అందరు ప్రతి ఒక్క మనిషి సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, నేను సెక్యూరిటీ పోలీస్ స్టేషన్కి పోయిన కేసు, పోలీసు ఎస్ఐ వచ్చింది, పోలీసు వచ్చింది, ఎస్ఐ ముంగట అందరు చెప్పారు, సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు మేము డబ్బులు 2 లక్షల రూపాయలు ఇచ్చినాం, 1,50,000 ఇచ్చినాం అవన్నీ చెప్పారు. ఆ ఇచ్చిన అమౌంట్ కూడా సెల్లలో వాళ్ళు ఫోన్పే కొట్టిన డబ్బులు డైరెక్ట్ కొట్టిన వాళ్ళు అవి కూడా చూపించారు, అది చేసారు అది ప్రతిది ఒకటి. కాబట్టి వీళ్ళనే పక్కకు పెట్టి కొత్త వాళ్ళతో పని చేయించుకుంటాడు ఆ శ్రీనివాస్ సార్. అయితే ఇప్పుడు నీకు 10 మందితో పని 10 మందితో చేయించుకోవాలి, నువ్వు 45 మందిని పెట్టుకున్నాక వీళ్ళు పని చేసి పైసలు వెళ్తారు నాకు పాతలు మళ్ళీ పక్క పెట్టాడు. పాతలను పక్క పెట్టాల్సిన అవసరం వచ్చింది నాకు. పాతలను పని పక్క పెట్టి కొత్తలను తీసుకుని పని చేయండి, కొత్తలను పక్క పెట్టండి, వీళ్ళని పక్క పెట్టి వీళ్ళ జీతాలు ఇవ్వకుండా 1 నెల జీతాలు కూడా ఇంతవరకు జీతం ఇవ్వలేదు, మళ్ళీ ఇలా పనికి పక్క పెట్టాడు. కాబట్టి వీళ్ళకు పని అనేది కంపల్సరీ లోపల పని కల్పించాలి. ఎటువంటి మనిషి కాంట్రాక్ట్ వచ్చినా వీళ్ళని పక్క తీసేవలసిన పని లేదు. కంపల్సరీ వీళ్ళకు బ్యాంకు అకౌంట్ జీతాలు రావాలి, వీళ్ళకు ఐడి కార్డు ఇవన్నీ రావాలి. వీళ్ళని ఎవరు కూడా తీసే హక్కు లేదు. వీళ్ళ డబ్బులు వీళ్ళకి రిటర్న్ ఇచ్చి వీళ్ళని యథావిధిగా వీళ్ళు, ఎందుకంటే ఈ కలెక్టర్ ఆఫీసులో ప్రతి గానించి పనిచేస్తున్నారు వాళ్ళు. ప్రతి మొక్క ఇక్కడ ఉన్నదంటే అది వీళ్ళు పెట్టి వీళ్ళు పెంచిందే. ఇవాళ వీళ్ళు 10-20 రోజుల కిందట వీళ్ళు వచ్చి నిన్న 7 సంవత్సరాలు వచ్చి పని చేస్తారు 3 క్యాండిడేట్ వాళ్ళు. కాబట్టి వీళ్ళకు మళ్ళీ వీళ్ళు ఇప్పుడు వాళ్ళతో కూడా రేపటి కాలం వీళ్ళకి ప్రాణహాని. ఏం కావాలని అడుగుతున్నాం? వీళ్ళకి ఇలా పని కావాలి సార్, పని కావాలి వీళ్ళకు. కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే లేపుతుందా? లేపుతుండట, వాళ్ళు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేస్తానట, వీళ్ళే సరిగా మాట్లాడతారు. ఎందుకంటే నిన్న పోలీస్ స్టేషన్ పోయింది ఇష్యూ, నిన్న వేరేటోళ్ళు కూడా మీడియా వేరేటోళ్ళు రాసే పేపర్ వీళ్ళకి వాళ్ళు వచ్చారు. ఇది పరిస్థితి. ప్రధానంగా మాకు ఉద్యోగం ఇస్తానని సొసైటీలో పూర్తిగా ఇక్కడ టెండర్ వచ్చింది. ఈ టెండర్ అనంతరం పూర్తిగా ఇక్కడ కొంతమందిని తీసుకోవడం జరిగింది. సొసైటీ పేరుతో సొసైటీలో ఉద్యోగాలు కల్పిస్తామని మనిషికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలి, న్యాయం చేయకుంటే మా ఆందోళన విరమించేది లేదు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.